హలో గైస్, మీలో ఎంత మందికి తెలుసు రిషబ్ పంత్ వల్లే ICT20 వాళ్ళకు 2024లో మనం గెలిచామని? అవును, మీరు విన్నది నిజమే. ఓకే, ఒప్పుకుంటా. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాగా చేశారు. అంతటి ప్రెజర్ లో కెప్టెన్సీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక లాస్ట్ 5 అవర్స్ ను హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ముగ్గురు కూడా చాలా చక్కగా బౌలింగ్ వేశారు. ఇకపోతే లాస్ట్ ఓవర్ లో 6 బాల్కి 16 రన్స్ కావాలి. ఈ టైంలో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి వచ్చారు. ఇకపోతే స్ట్రైకింగ్ ఎండ్ లో మిల్లర్ అయితే ఉన్నారు. ఇకపోతే హార్దిక్ వేసిన ఫస్ట్ బంతిని మిల్లర్ అయితే భారీ షాట్ కొట్టడంతో అది ఆల్మోస్ట్ 6 అనుకున్న టైంలో అయితే సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పడడంతో T20 వరల్డ్ కప్ అయితే మన ఇండియా చేతి మీదకి వచ్చేసింది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంత ప్రెజర్ లో కూడా బాగా క్యాప్టెన్ చేసిన రోహిత్ శర్మ వల్ల మ్యాచ్ గెలిచి ఉండొచ్చు. అంతేకాకుండా బాగా బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా ఈ ముగ్గురు వల్ల కూడా ఈ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు. అంతేకాకుండా అంత ప్రెజర్ లో కూడా అంత డెలికేటెడ్ క్యాచ్ ను సింపుల్ గా పట్టిన సూర్యకుమార్ యాదవ్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్ గెలిచి ఉండొచ్చు. సో నేను వీరు ఎవరి పేర్లు చెప్పకుండా రిషబ్ పంత్ పేరు ఎందుకు చెప్పను అని ఆలోచిస్తున్నారు కదా. సో దానికి కూడా రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, సో సౌత్ ఆఫ్రికా గెలడానికి లాస్ట్ 30 బంతుల్లో 30 రన్లు కావాలి. ఆ టైంలో క్రీజ్ లో ఎండ్రిచ్ క్లాసెన్ అండ్ డేవిడ్ మిల్లర్ ఇద్దరు కూడా ఉన్నారు. అప్పటికే ఎండ్రిచ్ క్లాసెన్ అయితే ఫుల్ ఫామ్ తో 22 బంతుల్లో 50 రన్లు చేసి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అప్పటికే మిల్లర్ కూడా స్లోగా తన ఫామ్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఈ టైంలో 99.9% సౌత్ ఆఫ్రికా ఈసారి ICT20 వరల్డ్ కప్ 2024 గెలుస్తుందని ఆల్మోస్ట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇదే టైంలో ఒక మ్యాజిక్ జరిగింది. అయితే అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది. అప్పటికి ఫుల్ ఫామ్ లో ఉన్న ఎండ్రిచ్ క్లాసెన్ సడన్ గా వికెట్ పడ్డం, అంతేకాకుండా వరుస ఇంటర్వెల్స్ లో వికెట్ పడడం వల్ల మనం అయితే ICT20 వరల్డ్ కప్ 2024 అయితే గెలుచుకున్నాం. అయితే మ్యాజిక్ చేసింది రిషబ్ పంత్. ఈ విషయం నేను చెప్పడం లేదు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కెప్టెన్ రోహిత్ శర్మ ఈ విషయం గురించి చెప్పారు. ఇంతకీ ఆ ప్లానింగ్ ఏంటి, రిషబ్ పంత్ ఏం చేశాడు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాకపోతే మీరు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. నేను ఈ వీడియోలో ఎవరిని తక్కువ చేసి చూడాలి అని అనుకోవట్లేదు, ఎందుకంటే నేను కూడా ఒక ఇండియన్. సో అది మాత్రం మీరు గమనించాలి. క్లాసెన్ అండ్ మిల్లర్ మ్యాచ్ ముగించేలా ఉన్న సమయంలో గాయం సాకుతో పంత్ అయితే సమయాన్ని వృధా చేయడమే తమ కలిసి వచ్చిందని రోహిత్ వెల్లడించారు. ఆ 4-5 నిమిషాల్లో క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయడం తెలిపారు. 24 బంతులు 26 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. మేము ఆ సమయంలో చాలా టెన్షన్ పడ్డాం. క్లాసెన్ మిల్లర్ లో ఏ వికెట్ తీయాలా అని ఆలోచిస్తున్నాం. ఆ సమయంలో పంత్ తన తెలివితేటలు ఉపయోగించి మంచి విరామం ఇచ్చాడు. తనకి తన మోకాలపై కొంత ట్యాపింగ్ చేశాడు. ఆటను నెమ్మదించాడు. ఆ సమయంలో బ్యాటర్ కి అలాంటివి నచ్చవు. త్వరగా బంతిలేయమని కోరుకుంటారు. ఆ సమయాన్ని మేము బాగా సద్వినియోగం పరుచుకున్నాం. పోరాట ధైర్యం నింపుకున్నాం. కానీ ఇది విజయానికి పూర్తి కారణం కావచ్చని నేను చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా వాటిలో ఒకటి. ఆయన హిట్ మ్యాన్ ది గ్రేట్ ఇండియన్ షోలో కపిల్ తో ఇలా మాట్లాడారు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.